జనకుడు మిథిలను పాలించేవాడు. అతని తండ్రి రశ్వరోముడు, భార్య రత్నమాల. జనక మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దాంతో పుత్రేష్టి యాగం చేశారు. యాగంలో భాగంగా భూమిని స్వయంగా తనే దున్నుతున్నాడు. అప్పుడు నాగేటి చాలులో నాగలికి ఏదో తగిలిన శబ్దమైంది. తవ్వి తీస్తే బంగారపు పెట్టె. ఆ పెట్టెలో బంగారపు ఛాయని మించిన ఛాయతో పసిబిడ్డ. ఆ బిడ్డ నాగేటి చాలులో దొరికింది. కాబట్టి ఆ బిడ్డకు సీత అని పేరు పెట్టారు. అర్థమైంది కదా, సీత అంటే నాగేటి చాలు అని అర్థం. జానకి అన్నా సీతాదేవే. ఆ జనకుడికి లేక కలిగింది కదా. ఆమెను అల్లారు ముద్దుగా కష్టమే తెలియకుండా పెంచి పెద్ద చేశాడు. సీతాదేవి అందాల రాశి కదా. ఆ రాశిని ఇవ్వమని, ఇవ్వకుంటే యుద్ధం చేసి అయినా తీసుకుపోతానని సాంకాశ్యపు రాజైన సుధనుడు కయ్యానికి కాలు దువ్వాడు. జనకుడు తన ప్రాణాన్ని అడిగితే ఇచ్చేవాడేమో కానీ కూతుర్ని అడిగితే ఇస్తాడా? లేదు. యుద్ధం చేసి చంపి ఆ రాజ్యాన్ని తమ్ముడైన కుశధ్వజునికిచ్చాడు ఈ శిరాధ్వజుడు. సీతాదేవికి యుక్త వయసు వచ్చింది. పెళ్లి చెయ్యాలనుకున్నాడు జనకుడు. స్వయంవరం ప్రకటించాడు. ఎవరైతే శివధనస్సును ఎక్కుపెట్టగలరో వాళ్ళకే తన కూతుర్నిచ్చి వివాహం జరిపిస్తానని దేశ దేశాల దండోరా వేయించాడు. ఎందరో రాజులు రాజపుత్రులు వచ్చారు. విల్లుని కదపలేకపోయారు. విశ్వామిత్రుని వెంట వచ్చిన దశరథ రాముడు శివుని విల్లు ఎక్కుపెట్టాడు. సంధించి విల్లును విరిచాడు. సీత మనస్సు గెలిచాడు. రాముని తండ్రైన దశరథునికి జనకుడు కబురూషి పంపించాడు. కళ్యాణం జరిపించాడు. సీతారాములతో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా తమ్ముని కూతురునిచ్చి పెళ్లిళ్లు జరిపించాడు. ప్రాణప్రదమైన కూతురు సీతని రాముని ప్రాణమవుతుందని చేతిలో పెట్టాడు. జనకుని దగ్గర సకల సంపదలను మించిన జ్ఞాన సంపద ఉండేది. ధర్మాచరణ ఉండేది. అందుకనే అనేక మంది బ్రాహ్మణులు జనకుని వద్దకు వస్తూ పోతూ ఉండేవారు. ఒకరోజు శ్వేతాకేతువు, అరుణేయుడు, యజ్ఞవల్క్యుడు, సోమశిష్యుడు వచ్చారు. జనకుని చూశారు. అందరిలోకి అగ్నిహోత్రము గురించి సరిగ్గా చెప్పిన యజ్ఞవల్కునికి 300 ఆవులను దానమిచ్చాడు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా తన భక్తి ప్రవత్తులతో స్వర్గలోక ప్రాప్తిని జనకుడు పొందాడని పెద్దలు చెబుతారు.